ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? గుడ్ మార్నింగ్. ప్రభు కృపలు మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం, మరి ముఖ్యంగా యవనస్తులతో చేస్తున్నటువంటి వాగ్దానం 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడుము అని ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ పారిపోము, యవనేచ్చుల నుండి పారిపోము అని అంటున్నాడు. యవనేచ్చులను పారిపోము అంటే కింద ఫుట్ నోట్లో చూసినట్లయితే విడిచి పారిపో అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి యవనస్తుడా, యవనస్తురాలా, మరి నిన్ను ఏ పాపం వెంటాడుతూ ఉంది, ఏ పాపము నిన్ను పట్టుకుని ఉంది, దాన్ని నీవు ఈ దినాన విడిచిపెట్టినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎవరైతే ఆ పాపములో జీవిస్తారో పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఎంతోమంది భయంకరమైనటువంటి పాపము చేస్తూ యవనస్తులు భయంకరమైనటువంటి జీవితాలు కలిగి